వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డుకి సంబంధించి మనకి 7 రకాలటువంటి రేషన్ కార్డులు యాడింగ్ కానీ, స్ప్లిట్టింగ్ కానీ, అలాగే సరెండర్ రైస్ కార్డు కానీ, మనకి అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి కానీ, అలాగే వార్నింగ్ పడింటే ఏమన్నా కరప్షన్ చేసుకోవడానికి కానీ, అలాగే న్యూ రైస్ కార్డు అప్లై చేసుకోవడానికి కానీ ఆప్షన్ ఇచ్చారని చెప్పేసి నిన్న అలాగే ఉదయం ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియోలో చాలామంది కామెంట్ చేశారు. సో అప్లికేషన్ అనేది వర్క్ అవుతుందా లేదా, సో మీరైతే వీడియో చేశారు కానీ సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ ఆప్షనే రాలేదని చెప్పేసి అంటున్నారు. సో ప్రధానంగా మీకు ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి నేను చేయడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు అప్లికేషన్ అయితే చేయడం జరిగింది. సో మీకు చూపిస్తాను లైవ్ డెమోతో. చాలామంది కామెంట్ చేశారు కదా. సో అలాగే చాలామంది అడుగుతున్నారు మన యొక్క రేషన్ కార్డు అనేది అడ్రస్ చేంజ్ సంబంధించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఏ ప్రూఫ్స్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. అది రేపు మీ ముందుకు వీడియో అనేది తీసుకొస్తా అండి. ఇప్పుడు మనకి మెంబర్ అడిషన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఆ రేషన్ కార్డు సంబంధించి ఎవరైతే మెంబర్ అడిషన్ చేశారో వాళ్ళ యొక్క టీ నెంబర్ అయితే రావడం జరిగింది. ఈ మెంబర్ అడిషన్కి 24 రూపీస్ అయితే ఛార్జెస్ ఉంటుందండి. మనకి ఎస్ఎల్ఏ వచ్చేసరికి 21 డేస్ ఉంటుంది. ఈ 21 డేస్లో ఇక్కడ అప్లై చేసినటువంటి డిస్ట్రిక్ట్ వరకు లాగిన్లో అప్లై చేసినాక వాళ్ళే ఈకేవైసీ చేయడం జరుగుతుంది. ఈకేవైసీ చేసిన తర్వాత వీఆర్ఓ లాగిన్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి ఎంఆర్ఓ లాగిన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఇష్యూ కార్డ్ చేయమని చెప్పేసి రావడం జరుగుతుంది. అప్పుడు మనం ఇష్యూ కార్డ్ చేయాలండి. ఆ ప్రాసెస్ గతంలో ఉన్న విధంగానే ఇప్పుడు కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఎవరైతే మెంబర్ అడిషన్ సంబంధించి ఉదయం వీడియో పెట్టడం జరిగిందో ఆ వీడియో సంబంధించి ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది చేయడం జరిగిందండి. సో మీకు స్టేటస్ అనేది చూపిస్తాను. సో సర్వర్ ఇష్యూస్ వల్ల ఇప్పటి వరకు మనకి వర్క్ అవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్గా అయితే వర్క్ అవుతున్నాయి. సో ఆల్ మనకి ఏడు రకాల రేషన్ కార్డు సంబంధించి అప్డేట్ అయితే తీసుకురావాలి. ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మనకు వర్క్ అవుతుందండి. సో కొంతమంది కామెంట్లలో కొన్ని పాయింట్ అయినా రైట్ చేశారు. ఆ కామెంట్లకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఒక వీడియో అనేది చేస్తాను. నుంచి ఏదైతే కామెంట్ అడిగారో ఆ కామెంట్కి సంబంధించి ఆన్సర్ అనేది త్వరలో మీ ముందుకు వీడియో అనేది తీసుకొస్తా అండి. సో ఇప్పుడు ముఖ్యంగా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది మెంబర్ అడిషన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు చూపిస్తాను. సో వ్యూ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈరోజు మనకి 7వ తారీఖు కాబట్టి ఇక్కడ చూడండి మనకి. సో ఇక్కడ మెంబర్ అడిషన్ చేయడం జరిగింది. అలాగే మనకి టైం వచ్చేసరికి 12:41 అండి. సో మనకి ఇక్కడ క్యాష్ వచ్చేసరికి అమౌంట్ 24 రూపీస్. సో ఇక్కడ నేను వ్యూ స్టేటస్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది క్లియర్ అవ్వడం జరిగింది. సో మనకి ఎస్ఎల్ఏ వచ్చేసరికి 21 డేస్ ఇక్కడ మనకి పెండింగ్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి టీ నెంబర్ రావడం ఉంది. ఈ టీ నెంబర్ ద్వారా కూడా మీకు స్టేటస్ అని ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనకి మెంబర్ అడిషన్ రైస్ కార్డ్ అని చెప్పేసి రావడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రివ్యూ కూడా మీకు చూపిస్తానండి. సో ఇక్కడ మనకి ప్రివ్యూ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చిన్నపిల్లలను అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకు బేసిక్ డీటెయిల్స్ మొత్తం రావడం జరిగింది. అలాగే స్టేటస్, అలాగే పర్మనెంట్ అడ్రస్, అలాగే అప్లికేషన్ డీటెయిల్స్ అనేది మనకి రావడం జరిగింది. సో ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం రావడం జరిగింది. 4 మెంబర్స్ ఉన్నారు. ఇందులో మనకి నేమ్ అయితే రావడం ఉంది. అలాగే రిలేషన్షిప్ కరెక్ట్గా ఉంది. అలాగే మనకి ఈకేఎస్ కూడా స్టేటస్ అని కంప్లీట్గా ఉంది. సో ఇక్కడ చూడండి మనకి మెంబర్ అడిషన్ సంబంధించి ఇక్కడ ఒకరిని యాడ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకి అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే ఒక టీ నెంబర్ అయితే వస్తుందండి. ఆ టీ నెంబర్ ద్వారా మనం ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి టీ నెంబర్ అయితే రావడం జరిగింది. సో ఈ టీ నెంబర్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అండి. సో క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి ఇంకా పెండింగ్ అని చెప్పేసి రావడం. సో మనకి 21 డేస్ అయితే ఉందండి. సో ట్రాన్సాక్షన్ అనేది మనకి 7/5/2025 12:46 సెకండ్లకు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడే మనకి అప్లికేషన్ సబ్మిట్ అవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు నేను ఈ టీ నెంబర్ అనేది కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఇప్పుడు ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ లాగిన్లో చేసిన తర్వాత ఏ లాగిన్లో ఎక్కడ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మరొకసారి నేను మొత్తం బ్యాక్ వచ్చేస్తున్నానండి. సో నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏదైతే అప్లికేషన్ చేసిన తర్వాత టీ నెంబర్ వస్తుంది కదా, ఆ టీ నెంబర్ అనేది ఇక్కడ మనకి సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను అండి. సో ట్యాప్ చేసి ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ అయితే వస్తుంది. ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయాలి. సో చాలామంది అడిగారు కదా, సో వర్క్ అవ్వలేదని చెప్పేసి ఇప్పుడు మీకు అందుకోసమే ఈ వీడియోని చేస్తున్నాను. సో ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏదైతే టీ నెంబర్ ఎంటర్ చేశామో సో వారి యొక్క డిస్టిక్, మండలము, నేము, అలాగే వారు యాడింగ్ చేశారు. మనకి ఇక్కడ స్టేటస్ అనేది పెండింగ్ ఉంది. అలాగే 21 డేస్ అనేది ఉంది. సో మనకి డిస్ట్రిక్ట్ లాగిన్లో కంప్లీట్ అవ్వడం ఉంది. సో ఇక్కడ మనకి ఈకేవైసీ చేయడానికి 3 డేస్ అయితే ఉంది అండి. ఇంకా మనకి ఎస్ఎల్ అనేది 3 డేస్ ఉంది. అలాగే మనకి వీఆర్ఓ లాగిన్లో కంప్లీట్ కావడానికి 7 డేస్ ఉంది. అలాగే ఇక్కడ మనకి తహసీల్దార్ లాగిన్లో కంప్లీట్ కావడానికి దాదాపుగా 11 రోజులు ఉందన్నమాట. సో ఈ 11 రోజులు మొత్తం డేటా అంతా కలిసి మనకి 21 డేస్ అయితే పడుతుంది. ఈ 21 డేస్ కంప్లీట్ అయిన వెంటనే మనకి రేషన్ కార్డులో చిన్నపిల్లలు ఎవరైతే యాడ్ చేసామో వాళ్ళు యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు యాడ్ అయిన తర్వాత ఈ 3 లాగిన్లు కంప్లీట్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా ఇష్యూ కార్డ్ అనేది చేయాలండి. అది కూడా ఎలా చేయాలని చెప్పేసి మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. సో ఈ విధంగా రేషన్ కార్డు సంబంధించి 7 రకాలుగా
7 రకాల రేషన్ కార్డులకు సంబంధించి మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ మీకు సంబంధించి మీ యొక్క సమస్యలకు సంబంధించి ఏమైనా ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మీ సరౌండింగ్లో ఉండే సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు చేసుకోండి. సో ముఖ్యంగా మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలండి. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ కావాలంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి రేషన్ కార్డ్ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.